హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చేతులకి మ్యాజిక్ పవర్ ఉంటే చాలా పనులు చేసేయచ్చు. అందులో ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ పై మన చేతులుంచి ఈజీగా తగ్గించేసుకోవచ్చు. ఇలా ఎంతమందికి అనిపించింది? ప్రతిరోజు అనిపిస్తూనే ఉంటుంది కదా. అద్దం చూసుకున్న ప్రతిసారి మన పొట్టను కూడా చూసుకుంటూ ఉంటాం. అంతలా ఇబ్బంది పెడుతుంది ఈ బెల్లీ ఫ్యాట్. ఎక్కడా చోటు లేనట్టు పొట్ట దగ్గరకు వచ్చి చేరేసరికి మన కాన్ఫిడెన్స్ కాస్త పోతుంది. మరి ఈనాటి వీడియోలో నిజంగా మీ చేతులకే మ్యాజిక్ కలిగించే ఒక అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను. మీరు విన్నది నిజమేనండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకుంటే మీ చేతులకు నిజంగా మ్యాజిక్ వస్తుంది. దాంతో మీ బెల్లీ ఫ్యాట్ ని మీ చేతులతోనే మంచులా కరిగించేసుకుంటారు. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? మరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదెలాగో మీకు తెలిసిపోతుంది. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. కారణాలు ఏమైనా బెల్లీ ఫ్యాట్ అనేది ఒకసారి వస్తే అది పోయే వరకు మనకి మనస్సంత ప్రశాంతంగా ఉండదు. అందుకే ఈనాటి వీడియోలో మీకు సింపుల్ గా చాలా ఈజీ మెథడ్ లో ఒక రెమెడీ చెబుతాను. దాన్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీ బెల్లీ ఫ్యాట్ మంచులా కరిగిపోవడం ఖాయం. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఒక అరకప్పు వరకు ఆవ నూనె వేసుకోండి. అయితే స్టవ్ ఇంకా వెలిగించకండి. ఆవ నూనె బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడే లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రధానంగా దానిలో మోనో అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి మరియు కొవ్వును కరిగించడంలో బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి మంటను తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఆవ నూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో ఆవ నూనె అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ లో మనం వేయబోయే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కలోంజీ సీడ్స్. బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అత్యద్భుతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఆకలిని అరికట్టి జీవక్రియను పెంచే సామర్థ్యం ఉంటుంది. ఈ నల్ల జీలకర్రలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. జీర్ణక్రియకు బాగా హెల్ప్ అవుతుంది. పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఈ కలోంజీ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక రెండవ ఇంగ్రీడియంట్ వాము. ఇది అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటుంది. కలోంజీ సీడ్స్ కూడా ఇప్పుడు చాలా వరకు అందరూ వాడుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే కిరాణా షాపుల్లో, ఆయుర్వేద షాపుల్లో, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక వాము విషయానికి వస్తే ఇది బరువు తగ్గించడానికి, బొడ్డు చుట్టూ ఉండే కొవ్వును కరిగించడానికి బాగా హెల్ప్ అవుతుంది. వాము థైమోన్లు కలిగి ఉంటుంది. ఇది అజీర్ణం మరియు కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇది పోషకాలను బాగా గ్రహించి కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. వాము శరీరం యొక్క జీవక్రియను ప్రేరేపిస్తుంది. క్యాలరీలను సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది మరియు బరువు తగ్గడంలో ఇది అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక మూడవదిగా నల్ల మిరియాలు. నల్ల మిరియాలు జీవక్రియను పెంచి మన గట్ హెల్త్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో నల్ల మిరియాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నల్ల మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనం శరీర పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి నల్ల మిరియాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇక చివరిగా మనం తీసుకోబోయేవి 3 వెల్లుల్లి రెబ్బలు. బరువు తగ్గడానికి, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మన జీవక్రియను కూడా పెంచుతుంది. కొవ్వు కణాలను కరిగిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది. వెల్లుల్లిలో బూస్టింగ్ లెవెల్స్ ఉంటాయి. ఇవి క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి సహాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో హెల్ప్ అవుతాయి. దాంతో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన శరీరంలోంచి వ్యర్థ పదార్థాలను ఈజీగా బయటకు పంపించేసి చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఉంచండి. ఆల్రెడీ కడాయిలో మనం అరకప్పు వరకు ఆవాల నూనె వేసుకున్నాం కదా. ఈ ఆవాల నూనె వేడెక్కగానే, అంటే మీరు ఇలా చెయ్యి పెట్టగానే వేడిగా అనిపిస్తే స్టవ్ ని సిమ్ లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఈ ఆయిల్ లో వేసేయండి. ముందుగా కలోంజీ సీడ్స్, వాము, వెల్లుల్లిపాయలు వేసేయండి. మిరియాలు చివర్లో వేసుకుందాం. ఇది కొద్దిగా వేడెక్కనివ్వండి. చూడండి, లైట్ గా నురుగొస్తోంది కదా.
2 నిమిషాలకు ఈ నురగ కూడా మాయమైపోతుంది. అప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిరియాలు వేసి బాగా కలిపి మూత పెట్టండి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ మీరు ప్రతిరోజు తయారు చేసుకోవాల్సిన పని లేదు కాబట్టి ఒకసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి. అప్లై చేసుకునే ప్రతిసారి కూడా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో హీట్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని మన బెల్లీ ఫ్యాట్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఈ ఆయిల్ మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ అరచేతులు రెండింటిలోకి 2 లేదా 3 చుక్కల వరకు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ వేసుకుని చేతులను బాగా రబ్ చేయండి. దీంతో వేడి పుడుతుంది కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ 2 అరచేతులు బొడ్డు కింద ఉంచి క్లాక్ వైజ్ లో 30 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మరొక 30 సార్లు మసాజ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, చేతులు జారిపోతాయి. తక్కువ వేసుకుంటేనే ప్రెషర్ బాగా పడుతుంది పొట్టపై. ఇలా 30 సార్లు చేసిన తర్వాత డైరెక్షన్ మళ్ళీ మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గమనించండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నడుముకి కొద్దిగా పై భాగంలో ఇలా మీ 2 అరచేతులను ముందుకు పంపించాలి. ఇలా పైనుంచి 4 స్టెప్పుల్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మీరు మసాజ్ చేసుకోవాలి. పక్క నుంచి ఒకసారి, కొంచెం బొడ్డు పైనుంచి ఒకసారి, బొడ్డు పై భాగం నుంచి ఒకసారి, బొడ్డు కింద నుంచి ఇంకొకసారి, ఇలా 4 స్టెప్పుల్లాగా వచ్చే విధంగా చూసుకుంటూ ఒక్కొక్కటి 30 సార్లు చొప్పున ఇలా 4 సార్లు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో డైరెక్షన్ చూద్దాం. మనం సాధారణంగా పొట్ట అనగానే మన అరచేతులకు తాకుతూ ఉంటుంది కదా, మరి దీన్ని ఇలా పట్టుకుంటూనే ఇప్పుడు మనం మరొక ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. పొట్టని మీ అరచేతుల్లో పట్టుకుని పై డైరెక్షన్ లో మీ పొట్ట భాగమంతా, అంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు మీ బెల్లీ ఫ్యాట్ ని కొద్ది కొద్దిగా ఇలా టచ్ చేస్తూ ప్రెషర్ ఇవ్వండి. ఇప్పుడు మీ 2 అరచేతులను పైగా ఉంచండి, అంటే పొట్టకి పైగా ఉంచి డౌన్ డైరెక్షన్, అంటే కిందకి ప్రెషర్ ఇస్తున్నట్టుగా మీ పొట్ట భాగమంతా ప్రెషర్ చేస్తూ 30 టైమ్స్ చేయాలి. ఈ మసాజ్ వల్ల మీ కడుపులో ఉండే వ్యర్థాలన్నీ బయటకు పోతాయి, మీ పొట్టలో కదలికలొస్తాయి. ఇక చివరిగా మీ అరచేతి వేళ్లను మీ పొట్ట భాగమంతా ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎక్సర్సైజులతో మన పొట్టను గజిబిజిగా చేశాం కదా, అది మళ్ళీ సెట్ అవ్వడానికి చక్కగా ఇలా ముని వేళ్లతో సున్నితంగా పొట్టంతా ట్యాప్ చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడైతే మసాజ్ చేశారో ఆ ఏరియా అంతా ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ట్యాపింగ్ అయిపోయిన తర్వాత వేడి నీళ్లలో ఒక టవల్ ముంచి మీరు తట్టుకోగలిగినంత హీట్ ఉన్నప్పుడు ఆ టవల్ ని మీ పొట్ట చుట్టూ కప్పుకోండి, లేదా మీ పొట్ట మీద వేసుకుని కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ గా పడుకోవాలి. ఒక 5 నిమిషాల పాటైనా, నిద్ర రాకపోయినా పర్వాలేదు. మీరు ఈ వేడి టవల్ పొట్ట మీద ఉంచుకుని కాస్త రిలాక్స్ అవ్వండి. ఎంత రిలీఫ్ గా ఉంటుందో తెలుసా? మీరు మొదటి రోజు నుంచే చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. పొట్ట కరగడం కూడా ప్రారంభమవుతుంది. ఇలా మీరు ప్రతిరోజు చేసుకోగలిగితే కేవలం 1 వీక్ లోనే మీరు తేడా చూడగలుగుతారు. అంత అద్భుతమైన ఆయిల్, అలాగే మసాజ్ టెక్నిక్స్ కూడా. మరి తప్పకుండా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకోండి, చాలా రోజుల వరకు వస్తుంది. ఎక్సర్సైజులు కూడా తప్పకుండా కొంచెం టైం తీసుకుని చేసుకోగలిగితే మీరు చలాకీగా ఉండడం మాత్రమే కాదు, బెల్లీ ఫ్యాట్ ఇక లైఫ్ లో రాకుండా హెల్దీగా ఉంటారు, చురుగ్గా ఉంటారు. మీరు 10 మందికి ఆదర్శంగా కూడా ఉంటారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.